నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. నేతల మధ్య ఆధిపత్య పోరు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఓటమికి కారణమైందా? కూటమి నేతల కుమ్ములాట వైసీపీకి కలిసొచ్చిందా? కూటమి పార్టీల సమన్వయ లోపం, నేతల మధ్య ఆధిపత్య పోరు వైసీపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చిందా? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో టీడీపీ అగ్రనేతల సమీప బంధువు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానంలో కూటమి ఓటమిపై జరుగుతున్న చర్చ ఏంటి? నేతలు పార్టీల మధ్య జరుగుతున్న రచ్చేంటి? గ్రేటర్ విశాఖపట్నం మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇప్పుడు కూటమి పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలకు గాను అధికార టీడీపీ 8, బీజేపీ 1 స్థానంతో కలిసి కూటమి పార్టీ 9 స్థానాలను గెలుచుకుంది. ప్రతిపక్ష వైసీపీ కేవలం ఒకే 1 స్థానంలో గెలుపొందింది. అయితే గత ఏడాది జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలను గెలుచుకున్న కూటమి ఈసారి మాత్రం 1 స్థానాన్ని కోల్పోవడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి మెజారిటీ ఉన్న కూటమి ప్రభుత్వం నుండి కూటమి కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేయడంతోనే వైసీపీ గెలుపొందింది అనేది ఫలితాలను బట్టి తెలుస్తోంది. దీనితో 1 స్థానంలో గెలుపొందినప్పటికీ వైసీపీ నేతలు దానిని ఘన విజయంగా భావిస్తున్నారు. భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కూటమి పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరును బహిర్గతం చేసేందుకు వైసీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే జీవీఎంసీను కైవసం చేసుకుంది. వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట్ కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి క్యాంపు రాజకీయాలతో జీవీఎంసీను కూటమి ఖాతాలో వేసుకోవడంతో విజయం సాధించింది. ప్రస్తుతం జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో కూటమి మద్దతుగా 64 మంది ఉండగా వైసీపీకు 31 మంది కార్పొరేటర్లు, మరో 2 కమ్యూనిస్టు కార్పొరేటర్లు ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఒక్కో కార్పొరేటర్కు 10 ఓట్లు ఉంటాయి. దీంతో కూటమి పార్టీల నుండి 10 మంది కార్పొరేటర్లు, వైసీపీ నుండి 10 మంది కార్పొరేటర్లు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే 9 స్థానాల్లో కూటమి పార్టీలు విజయం సాధించగా 1 స్థానంలో మాత్రం కార్పొరేటర్ పద్మారెడ్డి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో కార్పొరేటర్ పద్మారెడ్డికి 50 ఓట్లు వచ్చాయి. దీనికి తోడు వైసీపీ తరపున పోటీ చేసిన మిగిలిన కార్పొరేటర్లకు కూడా తమ బలం 31 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ చేశారనేది తేటతెల్లమైపోయింది. అయితే ఇది సీక్రెట్ ఓటింగ్ కావడంతో క్రాస్ ఓటింగ్ చేసింది ఎవరు అనేది ఇప్పుడు కూటమి పార్టీల అగ్రనేతలకు అంతు చిక్కడం లేదు. దీంతో క్రాస్ ఓటింగ్ చేసిన అసంతృప్తి కార్పొరేటర్లను గుర్తించే పనిలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమీప బంధువు ముతుకుపల్లి శ్రీభరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో ఉన్న జీవీఎంసీలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి పార్టీ చతికిలపడటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందట. కూటమి పార్టీల అగ్రనేతల మధ్య బంధం ఎంత దృఢంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది అనేది ఈ ఎన్నికలతో తేటతెల్లమైంది. పార్టీ అగ్రనేతలు సీరియస్ గా తీసుకోలేదో లేక కింది స్థాయి నేతలు అధిష్టానానికి షాక్ ఇవ్వాలనుకున్నారో ఏమో కానీ జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. దీనితో గత కొంతకాలంగా డీలా పడిన వైసీపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల వేదికగా కలహాల కూటమి కాపురం త్వరలో పటాపంచులు కావడం ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అప్రమత్తం అవుతారా? అంతర్గత విభేదాలకు చెక్ పెడతారా లేక లైట్ తీసుకుని వైసీపీకి కొత్త జవసత్వాలు ఇస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.